బీహార్ పీఠం దక్కకపోతే మోడీకి ఎదురయ్యే సవాళ్లేంటి? నితీష్ రాజకీయ జీవితానికి వచ్చే ప్రమాదమేంటి? వీళ్ళిద్దరి విజయాల్ని ప్రభావితం చేయడానికి బీహార్ బరిలోకి మొదటిసారిగా దిగుతున్న కొత్త పార్టీలేంటి? ఇవన్నీ సరే, ఈ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ యువనేత దూసుకెళ్తాడా, లేక తన మీదున్న నెగిటివ్ ముద్రను అలాగే మోసుకెళ్తాడా? బీహార్ ఫలితాలు ఎవరి భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి? ఏ ఎన్నికలైనా గెలుపు అందరికీ ముఖ్యమే. బీహార్ ఎన్నికల్లోనూ ఇది కొత్తేమీ కాదు. ఇక్కడ గెలిస్తే వచ్చే అధికారం కన్నా ఓడిపోతే వచ్చే పరాభవమే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అటు మోడీ షా ద్వయానికి, ఇటు నితీష్ లాలు ద్వయానికి ఇదే భయం లోలోపల వెన్నాడుతోంది. నిజానికి బీహార్ ఎన్నికలకు ఏడాది కిందటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఎన్నికలు మోడీ అండ్ కో పరువు ప్రతిష్టలకు పెద్ద సవాల్గా నిలిచింది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలతో సహా మిగిలిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన మోడీ షా ద్వయానికి ఢిల్లీ ఎన్నికలు పీడకలగా మారాయి. బీహార్ ఎన్నికలు ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ఢిల్లీ అనేది ఒక చిన్న రాష్ట్రం కూడా కాని రాష్ట్రం అది. అందువల్ల ఢిల్లీలో ఘోరంగా బీజేపీ దెబ్బతిన్నది. మోడీ అప్రతిహత శక్తి సామర్థ్యాలు కలిగిన వారిగా చూపెట్టారు. కానీ అది కాదు అని చెప్పి ఢిల్లీ ఎన్నికలు రుజువు చేశాయి. ఇప్పుడు బీహార్ అనంతరం మనకు రాజస్థాన్, బెంగాల్, ఇలా తమిళనాడు, ఇలా అనేక రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, కేరళ, ఇలాంటి రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీకి సానుకూలంగా ఉండే రాష్ట్రాలు కావు. అందువల్ల రేపు ఈ ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఒకవైపేమో బీహార్ ఎన్నికల్లో గెలవడము గెలవకపోవడం అనేది బీజేపీకి అగ్ని పరీక్ష అవుతుంది, మోడీ పలుకుబడికి అగ్ని పరీక్ష అవుతుంది. అందువల్ల వీళ్ళు ఎటువైపు వస్తే అటువైపు పోవచ్చు. అందుకే రేపు బీహార్ ఎన్నికల్లో మోడీ పరాజయం అయితే బీజేపీ పట్ల సానుకూలత దెబ్బతినడమే కాదు, మిత్రుల్ని ఆకర్షించగలిగే మోడీ శక్తి కూడా తగ్గుతుంది. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేన లాంటి మిత్రపక్షంతో పేచి ఉంది. ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నిజానికి ఆ ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకు పరిమితమైపోయిన మోడీ చరిష్మా ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తోందన్న విమర్శలను మరింతగా పెంచేసింది. అప్పటి వరకు తిరిగేలేని కింగ్లా దూసుకెళ్లిన మోడీ స్పీడ్ కి ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ బ్రేక్లేశాయి. మోడీ వేడి ఇంకా తగ్గలేదని నిరూపించాలన్నా వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, యూపీ ఎన్నికల్లో తమ బలాన్ని పెంచుకోవాలన్నా ఇప్పుడు ఈ బీహార్ ఎన్నికలే కీలకం. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఏమాత్రం ఫలితాలు అటు ఇటైనా ఆ ఎఫెక్ట్ నేరుగా మోడీ మీదే పడుతుంది. బీహార్ బీజేపీలో ప్రాంతీయ నేతలు ఎంతమంది ఉన్నా పార్టీ ప్రచారం మాత్రం మోడీ సెంట్రిక్ గానే జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు కానీ మెజారిటీ దక్కించుకోకపోతే మోడీ చరిష్మాకి గండిపడినట్లే అన్న భయాలు కమలనాథుల్ని వెన్నాడుతున్నాయి. బీహార్ ఎన్నికల ప్రచారంలో కాస్తంత లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు రాహుల్ గాంధీ. చాయ్ వాలాకు 10 లక్షల సూట్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ విమర్శలు మొదలుపెట్టిన రాహుల్ పిట్ట కథలతో మోడీని కడిగి పారేశాడు. ఈసారి ప్రచారంలో వన్ మ్యాన్ షో చేసిన రాహుల్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాడు. कि नरेंद्र मोदी जी हमारी जमीन नहीं छीन रहा है, वो हमारी मां छीन रहा है. वो हमारी मां लेकर हमसे छीनकर किसी और को देना चाहता है और ये हमसे सहा नहीं जा रहा है. आप हमारी लड़ाई लड़िए, आप हमारे साथ खड़े हो जाइए. उस दिन मुझे ये बात समझ आई, उस दिन मुझे समझ आया कि ये खेत की लड़ाई नहीं है, ये जमीन की लड़ाई नहीं है, ये किसान के दिल की लड़ाई है, ये किसान की इज्जत की लड़ाई है, ये किसान के भविष्य की लड़ाई है. చంపారంలో రాహుల్ పర్యటన బాగా సక్సెస్ అయిందని శ్రేణులు అనుకుంటున్నా ఈ సభకు బీహార్ మహాకూటమి మిత్రపక్ష సభ్యులైన లాలు, నితీష్లు హాజరు కాకపోవడం అనుమానాల్ని రేకెత్తిస్తోంది. మహాకూటమిలో సఖ్యత లేదంటూ ఈ అంశాన్ని కమలనాథులు క్యాష్ చేసుకుంటున్నారు. దీంతో పాటు మహాకూటమికి బలైన యాదవ వర్గం ఓట్లను చేల్చడానికి తాము పోటీ చేస్తున్న 160 స్థానాల్లో 30 సీట్లు యాదవ వర్గానికే కేటాయించింది. ఎంపీల అనర్హత అంశంపై రాహుల్ అత్యుత్సాహం కారణంగానే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాలకు దూరం అవ్వాల్సి వచ్చిందని, ఆ కోపంతోనే ఆయన రాహుల్ సభకు రాలేదని బీజేపీ విమర్శలు చేస్తుంటే ఆయన బిజీ షెడ్యూల్ వల్లే రాలేకపోయారని, ఆయనకు బదులుగా లాలూ కుమారుడు తేజస్వి రాహుల్ను ప్రచారానికి పంపారని సర్ది చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీహార్లో కాంగ్రెస్ నెగ్గుకు రావడం కష్టం. ఆ సంగతి తెలిసే కూటమితో దూరి 40 స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగుతోంది. దీనికి మోడీని ఓడించాలన్న ముసుగు వేసుకున్న అంతర్లీనంగా కాంగ్రెస్ భయం కాంగ్రెస్కుంది.
నిజానికి ఈ ఏడాది రాహుల్ని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టాలనుకున్న బీహార్ ఎన్నికల దృష్ట్యా ఆ పట్టాభిషేకం వాయిదా వేశారన్న విమర్శలున్నాయి. గతంలో కన్నా రాహుల్ కాస్తంత పుంజుకున్నా మొదటి అడుగులోనే అపజయం ఎదుర్కొంటే అది వచ్చే ఎన్నికల్లో కూడా పడుతుందన్న భయంతో ఇలా సైలెంట్ గా ప్రచారాన్ని ముగించే యోచనలో ఉన్నాయి హస్తం సేనలు. వాళ్ళు పరిపాలించడానికి తగినటువంటి వాతావరణం ఉంటుందా లేదని చెప్పన్నది ఎవరు ఎన్నికవుతారని దాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు లాలూ యాదవ్కి ఎక్కువ సీట్లు వచ్చి ఆయన రోజు కళ్ళెం వేస్తుంటే బీహార్లో మంచి పరిపాలన సాధ్యం కాకపోవచ్చు. అలాగే సుశీల్ కుమార్ మోడీకి బీజేపీ పార్టీ కానీ లేదా ఇతర పార్టీలు కానీ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిపాలించకుండా రోజు అడ్డుపడుతూ ఉండి మా పౌండ్ ఆఫ్ ఫ్లెష్ ఇవ్వండి, మా కాంట్రాక్టుల్లో వాటా ఇవ్వండి, మేము కోరిన అధికారులను బదిలీ చేయండి, అవినీతి పరులకు మీరు రక్షణ ఇవ్వండి, పోలీసు యంత్రాంగంలో జోక్యం చేసుకోండి అని చెప్పంటే ఆయన పరిపాలన సరిగ్గా చేయలేకపోవచ్చు. కాబట్టి ఇద్దరిలో ఎవరు వచ్చినా కూడా బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు పరిపాలించడానికి తగిన వాతావరణం ఉంటుందా లేకపోతే వాళ్ళ చేతులకు కళ్ళేస్తారా అది చూడాలి. ఇక్కడి వరకు కథ రొటీన్ గానే ఉన్నా ఇక్కడే కొన్ని కొత్త ట్విస్ట్లు వచ్చి చేరాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించాలన్న ఆలోచనల్లో ఉన్న ఎంఐఎం ఇప్పుడు బీహార్లోనూ తన జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి 2 స్థానాల్లో విజయం సాధించిన మజ్లిస్ ఇప్పుడు అదే వ్యూహాన్ని బీహార్లోనూ అమలు చేయాలని చూస్తోంది. బీహార్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో పోటీకి నిలబడాలని చూస్తోంది. బీహార్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న పూర్ణియా, కిషన్గంజ్, అరారియా, కతిహార్ జిల్లాలో 37 సెగ్మెంట్లలో తమ అభ్యర్థులను బరిలోకి దించబోతోంది. ఈ ఎన్నికల్లో ఇప్పుడు జనతా పరివార్లో జనతాదళ్, యునైటెడ్, ఆర్జేడీలు ఇంకా కలిసే ఉన్నాయి. ఒక సమాజ్వాదీ పార్టీ వెనక్కిపోయింది. సమాజ్వాదీ పార్టీకి బీహార్లో అంత భారీగా బలం ఉన్నటువంటి పార్టీ ఏం కాదు. అందువల్ల జేడీయూ, నితీష్ కుమార్ నాయకత్వంలో ఉన్న జేడీయూ, అలాగే బీహార్లో ఆ లాలూ నాయకత్వంలో ఆర్జేడీలు కనుక కలిసి జనతా పరివార్కు కనుక విజయాన్ని తెచ్చిపెట్టగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పక్షాల మధ్య పునరీకరణ మొదలవుతుంది. ఈ పునరీకరణ ఉత్తరప్రదేశ్లో బలమైన ప్రభావాన్ని చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా ఈ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉంది. బీజేపీతో ఇలాగే కలిసి ఉండాలా లేదా అనేది రేపు ఈ సిరీస్ ఆఫ్ ఎలక్షన్స్ బీహార్తో మొదలై ఇతర రాష్ట్రాలతో జరిగే ఎన్నికలు వచ్చిన ఫలితాల బట్టి 2019లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో ఉండాలా వద్దా అనేది తెలుగుదేశం తేల్చుకుంటుంది. టీఆర్ఎస్ తెలంగాణలో బీజేపీతో కలవాలని ఊళ్ళోడుతుంది. రేపు బీహార్ ఎన్నికల్లో ఓడిపోయాను అనుకో నా ఊళ్ళూరును తగ్గిపోతుంది. ఇంకెందుకంటే ఇప్పుడు పోయే వాళ్ళతో కలిసి ఎలా మనం కూడా పోతాం కదా అనేటువంటి ఆందోళన మొదలవుతుంది. అందువల్ల కొత్తగా మిత్రులు రావడము, ఉన్న మిత్రులు కొనసాగడంపై కూడా బీహార్ ఎన్నికల ప్రభావం పడుతుంది. వాస్తవానికి ఎంఐఎం ఎంట్రీ లౌకిక పార్టీలైన జేడీయూ, ఆర్జేడీ కూటమికి మింగుడు పడని అంశమే. బీజేపీ మీద మతతత్వ ముద్ర వేసి తద్వారా మైనారిటీ ఓట్లను కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న మహాకూటమి పార్టీలు ఇప్పుడేం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఎందుకంటే 40 స్థానాల్లో బలంగా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకు మజ్లిస్ దెబ్బకి చీలిపోతే తమకు ఇబ్బందులు తప్పవన్నది ఆ కూటమి భయం. ఎటొచ్చి కొన్ని స్థానాల్లో ఎంఐఎం గెలిచే అవకాశాలు లేకపోయినా ఆ మేరకు మైనారిటీల సీట్లు చీలిస్తే అది మోడీకి ప్లస్ అయిపోతుందేమో అని భయపడుతోంది. మజ్లిస్ ఎంట్రీతో మహాకూటమే కాదు కమలనాథులు కూడా కంగారు పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ అభివృద్ధిని ఎజెండాగా తీసుకుని ఎంఐఎం అధినేత అసద్ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. దీనికి తోడు సీమాంచల్ రీజనల్ డెవలప్మెంట్ బోర్డు కోసం పోరాడతామని ప్రకటించారు కూడా. ఈ ప్రకటన ఎన్నికల్లో పెద్ద పార్టీల ఓట్లను భారీగా చీల్చే ప్రమాదానికి సంకేతాలుగా మారాయి. దీంతో బీజేపీ కూడా అలర్ట్ అయింది. మతతత్వ బీజేపీని ఎదిరించేందుకు బరిలోకి దిగిన ఎంఐఎంకి చెక్ పెట్టేందుకు కొత్త ఆలోచనలతో అడుగులేస్తోంది. ఈ ఎన్నికల్లో బీహార్ బరిలో ఎంఐఎంతో పాటు మరో కొత్త పార్టీ కూడా అడుగుపెట్టబోతోంది. మతతత్వ బీజేపీని ఎదిరించేందుకు మజ్లిస్ పోటీ చేస్తుంటే మజ్లిస్ ఓడించేందుకు శివసేన బరిలోకి దిగింది. ముళ్లును ముళ్లుతోనే తీయాలన్న ఆలోచనతో మజ్లిస్ కి శివసేనతో చెక్ పెట్టాలని చూస్తోంది బీజేపీ. మొత్తంగా చెప్పాలంటే బీహార్ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగానే నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఓడితే మోడీ చరిష్మాకి దెబ్బ, ఆయనతో పాటు కూటమిలో ఉన్న పార్టీలకు దెబ్బే. మహాకూటమి ఓటమి పాలైతే నితీష్ రాజకీయ జీవితానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. దీనికి తోడు అంత పెద్ద ప్రాంతీయ పార్టీల అండ ఉన్నా కాంగ్రెస్ సాధించిందేమీ లేదన్న అపవాదుతో పాటు రాహుల్ పొలిటికల్ స్టామినా మీద విమర్శలు పెరుగుతాయి. ఇక ఎంఐఎం ఏమాత్రం సీట్లు సాధించకపోయినా దేశవ్యాప్తంగా విస్తరించాలన్న ఆ పార్టీ వ్యూహానికి బ్రేకులు పడినట్లవుతుంది. సో బీహార్ ఎన్నికలు నేతల రాజకీయ భవిష్యత్తునే కాదు పార్టీల పొలిటికల్ ఇమేజ్లను కూడా ప్రభావితం చేయనున్నాయన్నమాట. మరి బీహార్ వాసులు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే 7 వారాలు ఆగాల్సిందే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.